నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నది కూటమి పరిపాలన? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి పరిపాలన, బీజేపీ అలాగే టీడీపీ ఈ ముగ్గురు కూటమి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చాకే చాలా మందికి పోస్టులు కానీ ఇంకొకటి కానీ సరి సమానంగా చేసుకుంటున్నాము. రామలక్ష్మణులు లాగా ఇద్దరు వాళ్ళు ఉన్నది కంటిన్యూ చేయండి, పర్లేదు. ఓకే రామలక్ష్మణులు లాగా ఇద్దరు వాళ్ళు పైనుంచి పరిపాలన చేస్తుంటే అది చూడడానికి ప్రతి ఒక్కరికి రెండు కళ్ళు చాలడం లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ అంత అండర్స్టాండింగ్ గా ఈ ప్రభుత్వాన్ని మోడీ గారు ఇచ్చే కోఆపరేషన్ కానీ ఇద్దరికి చాలా అంటే చాలా బాగుందండి. చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనంతపురంలో గతంలో పోటీ చేసే అవకాశం ఉన్నది కదండి, చేయలేదు కానీ చెయ్యొచ్చు అనుకున్నారు. ఫస్ట్ నిండేదేమో అనంతపురే. ఎక్కడ నెగ్గల్లో కాదు ఎక్కడ తగ్గల్లో అనే స్వభావం ఉన్నవారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే పోటీ భారీగా ఉంటుందో గెలిచలేమంటామో అట్లా చోట చేసి గెలిచాలనేది టూ ప్లేస్ ఎంచుకుంటే ఫస్ట్ అనంతపురం, తర్వాత పిఠాపురం. కానీ ఆ అదృష్టం పిఠాపురం ప్రజలకు మాత్రమే దక్కింది, మాకు దక్కలేదని ఆ విషయంలో మేము చాలా అప్సెట్ అయ్యాము. కానీ ఎవరికోరికి దేవుడి దర్శనం జరుగుతూ ఉంటుంది కదా, పర్లేదు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో పిఠాపురం దేవుడు అంటున్నారు కదా, అదే దేవుడు గెలిచిన తర్వాత అసలే గుడి ముఖం కూడా చూస్తలేదని మాట్లాడుతున్నారు. అంటే పిఠాపురం ముఖం కూడా చూస్తలేదు అంటున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పెద్ద కొడుకు పుట్టినిచ్చి కొన్ని బాధ్యతలు చేపట్టడానికి కొంచెం పెద్ద కావాల్సి ఉంటుంది. ఇన్ని ఏండ్లని ఒక టైం ఉన్న ఒక ఫ్యామిలీకి అంత ఉంటే గెలిస్తేనే మాకు ఇది చేయి అది చేయంటే బట్ అది వీలు కాదు. కానీ ప్రతి ఒక్కరికి అయితే న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనుకోవచ్చు? చాలా తేడాలు ఉన్నాయి, చూస్తున్నారు మీరు. ప్రతి న్యూస్ లోను ఇంకో న్యూస్ లోను మా వీర మహిళలు గాని ఇంకొకరు గాని పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి గాని టీడీపీ ప్రభుత్వం సైడ్ నుంచి గాని బీజేపీ సైడ్ నుంచి గాని ఎవరినైనా చూసుకోండి, 3 కూటమి ప్రభుత్వంలో ఒక్కరు కూడా వంగర్ లాంగ్వేజ్ యూజ్ చేయరు, ప్రతి ఒక్కటి అలిగేషన్ చేయరు, ఏమీ ఉండదు. మా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒకటే ఒక మాట, ఎవరేమన్నా అన్ని మన పని మనం చేసుకుంటూ పోదాం, తర్వాత దేవుడు ఉన్నాడు అంతే. ఒకరిని విమర్శించేకి కాదు మన పార్టీ ఉండేది, ఒకరికి మంచి చేయడానికి. వాళ్ళని విమర్శించే టైము మేము మా మంచి కోసము 10 మంది బాగోగులు తెలుసుకునే కోసము వాడుతున్నాం. మేడం, పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని, అంటే తన సీట్ ని త్యాగం చేసిన వర్మ గారినే మోసం చేశారు అని కొద్ది దాంట్లో మాట్లాడుతున్నారు. అటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్న నాయకులు ఇంకెంత అని కూడా అంటారు. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు గుళ్ళో టెంపుల్లో పూజకు వెళ్తాము, ఫస్ట్ నాకే గల్ల నీకే గల్లని విభేదాలు వస్తుంటాయి. కానీ క్యూలో పోతాం, ఖచ్చితంగా. అంటే క్యూలో పోతాం, మళ్ళీ వర్మ గారు వస్తారు, అండర్స్టాండింగ్ అవుతారు. ఇట్లా చిన్న అలిగేషన్స్ అని మేము పట్టించుకోమండి. మేము అన్ని ఛాన్స్ తీసుకొని మంచిగా ముందుకు వెళ్తాం, అది మీరే దగ్గరలో చూస్తారు. ఇప్పుడు జైలుకి వెళ్తున్న ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రీసెంట్ గా ఒక 2-3 అరెస్టులు అయితే జరిగినాయి. దీని వెనకాల ఉన్నది ఎవరని బయట మాట్లాడుకుంటూ మాకు తెలిసింది ఏంటి అనగా పవన్ కళ్యాణ్ గారే కావాలని చేపిస్తున్నారు అన్నారు. అది నిజమేనా? ఇప్పుడు ప్రభుత్వం ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా అందరి మీద చట్ట వ్యతిరేకంగా తీసుకోవడం ఇంకోటి అన్ని జరుగుతుంటాయి. బట్ కానీ ఈ ప్రభుత్వంలో అన్యాయం చేసిన వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఎవరు విమర్శించుకుంటున్నారు, ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. పేర్లు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సత్యమేవ జయతే. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఇక్కడ సూపర్ 6 అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏవి మాట్లాడతారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి కదండి. ఇంతకు ముందు డొక్కా సీతమ్మ, ఇంతకు ముందు ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్కటి 9 నెలల్లోనే ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి ప్రజలకు అందాలని, ప్రతి ఒక్క మనిషికి సదుపాయం కలిగేటట్లా కొన్ని చోట్ల ఎక్కడో అసలు డొక్కా సీతమ్మ పేరు నేను ఇప్పటివరకు నిండేదే లేదు. ఆ స్టోరీ నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఎంత ఇదైందంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతగా ఆలోచించి చేశారు. ఎక్కడో ఉన్న ఆమెనే తెచ్చి 10 మంది కడుపు నింపినామని చేస్తే మేము ఇంత చేసే వాళ్ళకి ఇంకా ఎంత చేస్తారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం అంటూ జరుగుతుంది. మరి అటువంటి వ్యక్తిని రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని కూడా మాట్లాడారు. దీన్ని మీరు ఏ విధంగా తీసుకోండి? మామూలుగా వేస్ట్ ఫెలోలు చాలా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరికి రీజన్ ఇచ్చుకుంటూ పోలేమండి, టైం వేస్ట్. ప్రతిపక్షం ఇవ్వడానికి భయపడ్డది కూటమి ప్రభుత్వం అని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టే? అది ఎవరి వల్ల? ప్రజలు ఇవ్వాల, వాళ్ళు కాదు ఇవ్వాల్సింది. ప్రతి ఒక్క మనిషి అని ఓటు వేసిన ప్రతి ఒక్కరు చూపించిన హక్కు లేదని చూపించారు. హక్కు కావాలంటే ఎట్లా వస్తుంది? గతంలో మీ వీర మహిళ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు కానీ కొద్ది మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విమర్శలు చేశారు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ ఇంకంతేనా, ఏమైనా చేసే అవకాశం ఉందా? మేము ఫస్టే చెప్పాము,
టైం వేస్ట్ మనుషులు అయితే కాదు. జనసేన అంటే ఒక వాల్యుబుల్, ప్రతి సెకండ్ ఇంపార్టెంటే మాకి. ఆ ప్రతి సెకండ్ని ఎలా ఉపయోగించాలో చూసి 10 మందికి న్యాయం చేస్తాం. కానీ ఎవరో అలిగేషన్ చేస్తున్నారు, ఎవరో ఏమో చేస్తున్నారు, వాళ్ళు కావాల్సింది చేసుకుంటే